అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పోలీసులకి సంక్రాంతి కానుకగా 1300 కోట్ల బకాయిలు చెల్లించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుంది, సగటు ఉద్యోగికి వచ్చే ప్రయోజనం ఏమిటి అనే దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. మాకేమైనా వర్తిస్తుందా అనేది. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది, వర్తిస్తే ఎవరెవరికి ఎంతవరకు లాభం చేకూరొచ్చు అనే దానికి సంబంధించి ఒక చిన్న వివరణ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నిన్న సాయంత్రం నుంచి ముఖ్యమంత్రి ఆర్థిక బకాయిలపై సమీక్ష, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, చిన్న గుత్తేదారులకు ప్రయోజనం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష, మొత్తం మీద 1300 కోట్లు ఉద్యోగులకి ఈ బకాయిల రూపంలో చెల్లిస్తున్నట్లుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే చెల్లిస్తున్న మొత్తాలు ఇవి అని మనకి వివరంగా ఇట్లా ఇచ్చున్నారు. అయితే మొదటిది ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు 519 కోట్లు. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది మనం గమనించినట్లయితే, ఉద్యోగుల్లో మనకి 2-3 రకాల ఉద్యోగులు ఉంటారు. వాళ్ళలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది, అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వేరుగా ఉంటారు. కాబట్టి ఇది వచ్చేసి ఈ జీపీఎఫ్ అంటే గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిఎఫ్ లోన్లు బకాయిలు ఇవి చెల్లించడం జరుగుతుంది. ఇది పంచాయతీరాజ్ ఉద్యోగులకి వర్తించదు. అంటే ఉదాహరణకి ఎక్కువ మంది ఉన్నటువంటి ఉపాధ్యాయులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే. ఈ విధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి ఈ పిఎఫ్ బకాయిలు అనేటివి వర్తించవు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ కేడర్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ పరిధిలో ఉండేవారికి ఇవి వర్తించవు. కాబట్టి దీనివల్ల కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అలాగే రెండో విషయానికి వస్తే పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక విడత, ఇది దాదాపుగా 214 కోట్లు ఉంది. ఇది పోలీసులందరికీ కూడా దాదాపుగా ఎవరైతే సరెండర్ లీవ్ సబ్మిట్ చేస్తున్నారో, అప్రూవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వర్తించే అవకాశం ఉంది. అది ఎక్కువ మందికి వర్తించే అవకాశం ఉన్నటువంటి వాటిలో ఇది ఒకటి. అలాగే ఉద్యోగుల సిపిఎస్ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన మొత్తం 300 కోట్లు. ఒక నెలకు సంబంధించి ఈ సిపిఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ అనేది ఈ మధ్యకాలంలో మనకి జమ కావడం లేదు. ఇందులో ఒక నెలకు సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ అనేది 300 కోట్లు మనకి మన ఖాతాలో జమ చేయనట్లుగా తెలుస్తుంది. ఇది సిపిఎస్ ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే ఇది సిపిఎస్ ఖాతాలో జమ అవుతుంది తప్ప మన చేతికైతే రాదు. కాబట్టి ప్రత్యక్షంగా ఈ సిపిఎస్ ఉద్యోగులకు కూడా దీనివల్ల అయితే ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. కాకపోతే ఈ అమౌంట్ అనేది మనకి ఈ సిపిఎస్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించి ఇది ఈ విధంగా మనకు ఉద్యోగం. అలాగే టీడీఎస్ సంబంధించి 265 కోట్లు ఇస్తున్నారు. ఇది కూడా కొందరికి లబ్ధి చేరే ప్రయోజనం ఉంది. ఇది కాక ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ వైద్య సేవకి 500 కోట్లు కేటాయించున్నారు. ఇందులో మనకి ఈ మెడికల్ రియంబర్స్మెంట్స్ కొందరికి, ఎవరైతే ఈ మెడికల్ రియంబర్స్మెంట్ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయో వారికి జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇవి 1300 కోట్లు. ఈ 1300 కోట్లు పూర్తి స్థాయిలో ఎటువంటి ఉద్యోగులకైతే ఎక్కువ శాతం మనకి ఉపయోగకరంగా లేనట్లుగానే తెలుస్తుంది. అలాగే పెన్షనర్స్ కూడా చాలామంది మాకు పెన్షనర్కి సంబంధించి వీటిలో ఏమైనా వర్తిస్తాయా అని అడుగుతూ ఉన్నారు. అయితే ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో ఇటీవల కాలంలో రిటైర్ అయినవారు, అంటే పాతకాలంలో చాలా ఎక్కువ రోజుల క్రితం రిటైర్ అయినవారు కాకుండా ఈ మధ్య కాలంలో రిటైర్ అయినవారు, ఎవరైనా ఈ జీపీఎస్ సంబంధించిన వారు ఏవైనా బకాయిలు ఉంటే వారికి జమ అయ్యే అవకాశం ఉంది. పోలీసులు సరెండర్లు ఎవరైనా ఇటీవల మనకి ఈ రిటైర్ అయిన వారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి బిల్లులు ఏమైనా ఉంటే వచ్చే అవకాశం ఉంది. సిపిఎస్ ఉద్యోగులు కూడా ఇటీవల ఎవరైనా రిటైర్ ఉంటే వారికి సంబంధించిన అమౌంట్ వాళ్ళ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ పెన్షనర్స్ ఎవరైతే రీసెంట్గా ఈ రిటైర్డ్ అయి ఉన్నారో వారికి కొన్ని వర్తించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు ఇవి క్రెడిట్ కావటం అనే విషయానికి వచ్చినట్లయితే ఈరోజు నుంచి ఇవి క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఈ మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించి కొన్ని బిల్లులు మనకి ఈ కుబేర్కి వెళ్ళినట్లుగా మనకి కొందరు ఈ వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తున్నారు. అలాగే ఈఎల్స్ బిల్లులు కూడా మనకి ఈ కుబేర్కి వెళ్ళినట్లుగా కొందరు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచే ఆ బకాయిల చెల్లింపు అనేది ప్రారంభమవుతుందని చెప్పారు. కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఈ సంక్రాంతి లోపే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి బకాయిలన్నీ కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిమందికి మాత్రమే ఉద్యోగులకి ప్రయోజనకరంగా ఉన్నటువంటి. అయితే విద్యార్థులు మిగతా వారికి కూడా కొద్దిగా ప్రయోజనాలు చేకూరే నిర్ణయాలు అనేది తీసుకోవడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం.